మన దేశం అభివృద్ధి చెందుతూ ధనవంతమైన దేశంగా మారుతుంది, కానీ మనం పేదవాళ్ళలాగానే మిగిలిపోతున్నాం. ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశ జీడిపి పెరుగుతానే ఉంది, మన దేశం ధనవంతమైన దేశంగా అవుతానే ఉంది. దేశ జీడిపి పెరుగుతుందంటే మనం ధనవంతులుగా అవుతున్నట్టు కాదు. స్టార్టప్స్ లాగా వచ్చిన ఎన్నో కంపెనీస్ ఇప్పుడు పెద్ద పెద్ద యూనికార్న్స్ లాగా మారిపోయాయి, కానీ మన ఇన్కమ్ మాత్రం ఎక్కడ మొదలైందో అక్కడే ఆగిపోయింది. ప్రతి సంవత్సరం నిత్యావసరాల సరుకుల ధరలు 20%, 30% చొప్పున పెరుగుతానే ఉన్నాయి, కానీ మన ఇన్కమ్ మాత్రం బిలో 5% చొప్పున పెరుగుతుంది. గవర్నమెంట్కి ట్యాక్స్ మనం అందరము కడతాం, కానీ గవర్నమెంట్ నుండి వచ్చే లాభాలు మాత్రం కొందరికే అందుతున్నాయి. మన దేశం యొక్క మొత్తం ఆర్థిక భారాన్ని మిడిల్ క్లాస్ వాళ్ళు, అంటే మనలాంటి వాళ్ళు మోస్తానే ఉన్నారు. రెంట్లు, పెట్రోల్, ఈఎంఐ, గ్రాసరీస్, ఇలా అన్నిటి రేట్లు ప్రతి సంవత్సరం పెరుగుతానే ఉన్నాయి, కానీ మన ఇన్కమ్ మాత్రం పెరగట్లేదు. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఇండియా ధనవంతమైన దేశంగా మారుతుంది, కానీ అందులో ఉండే మనం కాదు. మన ఇన్కమ్ పెరిగి మన దేశంలో మన కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గినప్పుడే మనం కూడా మన దేశంతో పాటు ధనవంతులుగా మారుతాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.